10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను మంత్రివర్గం నుంచి తొలగించాలని వైకాపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందని ఆరోపించారు. ఈ రోజు పేపర్ లీక్ చేసింది మీరు, సూసైడ్ కారణం అవుతుంది మీరు, విద్యా వ్యవస్థని ఈ రాష్ట్రంలో నాశనం చేసింది మీరు. ఎక్కడికైనా కూడా దీని మీద చర్చకు వచ్చేదానికి మేము సిద్ధం. నారాయణ విద్యా సంస్థల వల్లే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మాఫియా, ఎడ్యుకేషనల్ మాఫియాగా తయారయ్యి ఈరోజు విద్యా వ్యవస్థని ఎవరైనా నాశనం చేశారు అంటే అది నారాయణ విద్యా సంస్థలు కాదా అని తెలియజేస్తున్నాం. ఏ విధంగా ఈ పేపర్ బయటకు వచ్చింది అనేది స్పష్టంగా ఈ యొక్క 10th క్లాస్ పరీక్షలు నిర్వహించే ఉన్నత స్థాయి అధికారి ఆయన యొక్క డైలీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. జనరల్ సైన్స్ పేపర్ 1 సెంటర్ నంబర్ 4238 నారాయణ హై స్కూల్ నెల్లూరు. కాబట్టి ఈ వాట్సాప్ నంబర్ ఎక్కడి నుంచి పోయింది, ఏ నెంబర్కు పోయింది, దాని పర్యవసానం ఏంటి, ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందారు, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా లేదా ఏ విధంగా చేస్తున్నారు, దీని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. సిబిసిఐడి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.